జరుగుతూ ఉండగా ఒకానొకప్పుడు భీష్మ పర్వంలో ఏమైందంటే ఆ భగదత్తుడు అని చెప్పి ప్రాగ్జ్యోతిష పురాధిపతి మొట్టమొదట భగదత్తుడు ఎక్కడ కనపడతాడు అంటే సభాపర్వంలో కనపడతాడు. సభాపర్వంలో రాజసూయాగం కోసం అని చెప్పి అర్జునుడు అన్ని దిక్కులకి జయించడానికి వెళ్ళినప్పుడు ఉత్తర దిక్కుకి అర్జునుడు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ప్రాగ్జ్యోతిష పురాధిపతి అయినటువంటి భగదత్తుడు నరకాసురుని యొక్క కొడుకు, భూదేవి యొక్క కుమారుడు నరకాసురుడు, ఆయన కొడుకు భగదత్తుడు. ఆయన ఇంద్రుడికి స్నేహితుడు. సామాన్యమైన వీరుడు కాదు. మహాభారతంలో భగదత్తుడు యుద్ధం చదువుతుంటే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒకప్పుడు భగదత్తుడు వలన అర్జునుడు మరణించవలసింది. కృష్ణుడు కౌలించుకుని కాపాడాడు. ఆయనకి సుప్రతీకము అని ఒక ఏనుగు, అది ఐరావత వంశంలో జన్మించి, అసలు దాన్నెవ్వరూ ఆపలేరు. అది యుద్ధం చేస్తుంది. అది పాండవ బలాల్ని ఎంతో బలాన్ని చంపేసింది. అంత గొప్ప ఏనుగు. ఆ ఏనుగు మీద ఎక్కి వెడతాడు యుద్ధానికి.